సో కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత భారత్ చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి పాక్ పౌరులందరినీ 48 గంటల్లోక మా దేశం విడిచి వెళ్లాల్సిందే అనేటువంటి హుకుం జారీ చేసింది. దీనికి అనుగుణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాక్ జాతీయులని వెంటనే వారి దేశం వెళ్ళిపోయేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. తద్వారా ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 208 మంది దాకా పాకిస్తాన్ పౌరులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో కొంతమంది బిజినెస్ వీసాల కోసం వీసాలపైన వస్తే మరికొంతమంది మెడికల్ ట్రీట్మెంట్ పరంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక తాత్కాలిక షార్ట్ టర్మ్ వీసాల మీద వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరిపైన ఎప్పటికప్పుడు నిఘా ఉంచినటువంటి కేంద్రం రాష్ట్రం ఇక వాళ్ళను పంపించేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 4 ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 4 కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఈ భారతదేశంలో ఏ ఒక్క పాకిస్తాన్ పౌరుడు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి భారత్ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు బార్డర్లో ఒక యుద్ధ వాతావరణానికి కావలసినటువంటి వాతావరణం అంతా సెటప్ అంతా జరుగుతూ ఉంది. మరి నిజంగా పాకిస్తాన్తో వార్ జరుగుతుందా? జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? సో పాకిస్తాన్ బలం ఎంత, బలహీనత ఎంత, భారత్ బలం ఎంత, భారత్ దగ్గర ఉన్న బలహీనతలు ఎంత, ఇవన్నిటినీ బలాబలాలపైన ఇవాళ శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సైనిక శక్తివంతమైనటువంటి దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ చాలా దూరంలో ఉంది. సో మరి అక్కడ సైనికుల విషయంలో కానీ ఇటు నేవీ విషయంలో కానీ ఏ రంగంలో కూడా భారత్కు ధీటుగా పాకిస్తాన్ లేని ఈ సందర్భంలో పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతుందా? నిజంగా వాళ్ళకి భారత్తో కొట్లాడే సత్తా ఉందా? ఏం జరుగుతూ ఉంది? కాశ్మీర్ ఘటన తర్వాత ఈ దేశంలో జరిగిన అన్ని పరిణామాలు, తాజా అప్డేట్స్ మరియు ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే కర్రెగుట్టల్లో ఉన్నటువంటి మావోయిస్టులను పట్టుకోవడానికి వెళ్ళినటువంటి భద్రతా బలగాల్లో 50 మందికి వడదెబ్బ దాకి భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు భద్రతా బలగాలు. అంటే ఇక్కడ మావోయిస్టుల ఏరివేత దేవుడెరుగు. ఈ ఉన్నటువంటి వడదెబ్బ కారణంగా అనేక మంది డిహైడ్రేట్కు గురైపోయి ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. ఇదొక వైపు జరుగుతూ ఉంటే మరోవైపు శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్న తర్వాత కూడా మీరు ఈ మారణకాండను కొనసాగించడం మంచిది కాదు అని చెప్పి మావోయిస్ట్ పార్టీ మరొక లేఖను విడుదల చేసింది. సో ఓవైపు ఇక్కడ ఇది జరుగుతూ ఉంటే మణిపూర్లో మళ్ళీ అలజడి ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ 3 అంశాలకు అటుంటే దానికి భిన్నంగా బీహార్ ఎన్నికల కోసం ఎన్డీఏ సమాయత్తమవుతూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నితీష్ కుమార్ ఇద్దరు కరెక్ట్గా దాడి జరిగిన తర్వాత ఒక సమావేశంలో పాల్గొని సో ఎన్నికల సన్నద్ధతను వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇవి దేశంలో జరుగుతున్నటువంటి అంశాలైతే ఇక రాష్ట్రం విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశాలు ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి గాంధీ భవన్ గడపలు దాటట్లేదు. ఆ ప్రచారాలు అనేది స్పష్టంగా వాళ్ళే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఉందో ఈ ప్రభుత్వం ఇక్కడ కొత్తగా ఇప్పుడు అందెగత్తెల ప్రపంచ సుందరుల పోటీ కార్యక్రమం ఒకటి జరుపుతూ ఉంటే రెండో వైపు ఇక నిన్న కొవ్వొత్తుల ర్యాలీ తీసింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి అందరూ పాల్గొన్నారు. అసదుద్దీన్ ఓవైసీ గారు వీళ్ళందరితో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ సో మోడీని బలపరచాల్సి వచ్చినటువంటి సందర్భంలో మైక్ పట్టుకున్న క్షణంలో ఆ క్షణాన్ని మీరు చూడండి. రేవంత్ రెడ్డి గారి కళ్ళు ఎటువైపు ఉన్నాయి, ఎందుకు అట్లా చూసిండు అనేది కొంచెం ఇన్డెప్త్గా మీకు ఆలోచన చేస్తే అంటే నేను మోడీని పొగిడితే ఈయన ఏమైనా డిస్టర్బెన్స్ అవుతాడా అనే అసదుద్దీన్ ఓవైసీ వైపు చూస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చాలా సూక్ష్మంగా క్యాప్చర్ చేస్తే అర్థమవుతుంది. ఇక ఇది రాష్ట్ర ప్రభుత్వం వైపు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రథోత్సవాల పేరుతో ఎల్కతుర్తి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తి కాడ ఈ దాదాపు 100 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంది. ఆ కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటుంది ఆ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మాజీ మంత్రులు, మాజీ తాజా ఎమ్మెల్యేలు అందరు పోయి ఆ కార్యక్రమాలన్నీ
సజావుగా జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని వీడియోలు మేము పోయినాం పరిశీలించడం అనేటువంటి వీడియోలు సోషల్ మీడియాలోకి ఇసిరు కొట్టిరు. ఇక వీటిలో పడి తిరుగుతూ ఉన్నాయి. ఇక ఇది కాకుండా హరీష్ రావు ఎక్కడ రజతోత్సవాల వేళ హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గింది అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కూడా కొంత చర్చకు వచ్చింది. నిజంగా హరీష్ రావు ఉనికిని తగ్గించారా, కావాలనే తగ్గించారా? పోస్టర్ల పైన ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటో లేకుండా కేటీ రామారావు ఫోటో, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉండడాన్ని బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది హరీష్ రావు అనుకూల వర్గం పెదవిరుస్తున్నారు. అసలు హరీష్ రావుని కుదించారు, ఆయన సిద్దిపేటకే పరిమితం చేశారనేటువంటి చర్చ సీరియస్గా సాగుతూ ఉంది. హరీష్ రావు కూడా సో దానికి అట్లా కౌంటర్గా కాకుండా మనమంతా రజతోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి సిద్దిపేట ఈ ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో సభలు సమావేశాలు పెట్టి ప్రజలను సమాయత్తం చేస్తూ ఉన్నారు. సో నిజంగా హరీష్ రావుని తప్పించడానికి కూడా ఆయన దగ్గర ఏం లేదు. సో ఇక్కడ కేటీ రామారావును రజతోత్సవాల వేళ భారీగా ఎక్స్పోజ్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు, మరి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? ఇప్పటి వరకు దానిపైన చర్చ లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం గురించి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షునిగా బీసీని నియమించాలని చెప్పి ప్రధాన డిమాండ్ను ఆ పార్టీ ముంగట విపక్షాలు కానీ అందరు పెట్టారు. మరి ఈ రజతోత్సవ వేళ బీఆర్ఎస్ పార్టీ బీసీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించబోతుందా? ఒకవేళ ప్రకటిస్తే ఎవరు రేసులో ఉన్నారు? మధుసూదనాచారిని అత్యంతగా విశ్వసించేటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవేళ బీసీని రాష్ట్ర అధ్యక్షుని చేయాల్సి వస్తే అది మధుసూదనాచారిని చేస్తే బెటర్ అనేటువంటి చర్చ అంతర్మదనంగా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిజమేనా? బీసీకి ఏ పార్టీకైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఉన్నారు, బీజేపీకి జాతీయ స్థాయిలో ఒక అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుడు. మరి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి దాన్ని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చినటువంటి సందర్భంలో అటువైపు పోయినారు. మరి కేంద్రం అయిపోయిన తర్వాత జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు అయితే ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు ఇప్పటి వరకు లేరు. సో అది అసంపూర్ణంగా ఆ పార్టీలో ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విజయవంతం చేయడం కోసం ఈ సభను రజతోత్సవాలను విజయవంతం చేయడం కోసం విస్తృతంగా ఖర్చు పెడతా ఉంది. అనేకమైనటువంటి ప్రచార మాధ్యమాలను దానికోసం ఎంచుకుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఇక భారతీయ జనతా పార్టీ ఈ ఉగ్రదాడికి సంబంధించినటువంటి అంశాల చుట్టూ తమ రాజకీయాన్ని తిప్పుతూ దానిపైన చర్చలు చేస్తూ ఉంది. సో సమగ్రంగా పార్టీల వైపు దేశం వైపు ఉన్నటువంటి అంశాలు ఇవైతే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు ప్రజల సమస్యలను ఒక్కసారి పరిశీలిస్తే ఎండ తీవ్రత వల్ల విపరీతమైనటువంటి సమస్య బారిన పడతా ఉన్నారు ఎవరు? ప్రజలు. మరోవైపు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ సౌకర్యాల లేమి కారణంగా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కొనుగోలు కేంద్రాల సంఖ్య తగ్గించారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మద్దతు ధరలు దొరకక మిల్లర్లకు అగ్గోకే అమ్ముకుంటున్నామనేటువంటి ఆరోపణలు రైతుల నుంచి వస్తూ ఉన్నాయి. ఇంకా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి లిస్టులో తమ పేర్లు లేవని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా ఘర్షణ వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ లిస్టుల విషయంలో. మరోవైపు రాజీవ్ యువ వికాసం పేరుతో అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి శాంక్షన్స్ దానికి నక్కకు నాగలోక అనుకున్నంత తేడా ఉంది. అయితే ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంత ఉద్దీపన కల్పించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికీ అది ఒక్కరికిస్తే 7 తిరుగుబాటుకు తయారయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దళిత బంధు లెక్క అయింది. సేమ్ టైం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఇటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ప్రజల నుంచి ఇటువంటిది ఉంటే ప్రభుత్వాల నుంచి అవి ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా క్యూన్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే కుట్ర ఎట్లా ఉంటుంది? కుట్ర అనేటువంటి పదానికి సరైనటువంటి నిర్వచనం మీకు ఇప్పుడు చూపిస్తాను. అది 1971 ప్రాంతం. 1971 ప్రాంతంలో ఏఐసిసి అధ్యక్షుడిగా డీకే బార్వా అని ఉండే. డీకే బార్వా ఈయన ఉండే. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండే. ఆ సమయంలో జరిగినటువంటి ఒక చిన్న ఘటన కుట్ర అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధాని.
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండే. ఇది చాలా కీలకం. అండ్ ఒక కుట్ర ఈ రకంగా కూడా ఉంటుందా అనేటువంటి చర్చ మీకు వస్తుంది. ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పివి నరసింహారావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. సడన్గా ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఈయన మంత్రివర్గంలోంచి తీసేసింది. ఏంది కారణం? ఈయన మంత్రివర్గంలోంచి తీసేస్తే ఆయన హైదరాబాద్కు వచ్చేసి హైదరాబాద్లో ఒక చేనేతకు సంబంధించిన దాంట్లో కూర్చొని ఎవరు లేకుండా, అంటే కేంద్ర మంత్రి సడన్గా తీసేసి ఎందుకు తీసేసిరో కారణం తెలియదు, ఏమీ తెలియదు, వచ్చేసిండు. తీరా దాన్ని ఎంక్వైరీ చేస్తే ఏం తేలిందంటే పివి నరసింహ ఈయన ఏఐసిసి అధ్యక్షుడు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి అత్యంత విశ్వాస పాత్రుడు పివి నరసింహారావు గారిని ఇందిరాగాంధీ ఏం చేద్దాం అనుకుంటుందంటే ఏఐసిసి అధ్యక్షుని చేద్దామని చెప్పి అందరితో మంతనాలు జరిపితే ఈ డీకే బార్వా ఎవరైతే ఉన్నారో ఈయన పదవికాలం అయిపోతూ ఉంటే ఈ పివి నరసింహారావును పెట్టే క్రమంలో కుట్ర ఎట్లా జరిగిందో చూడ్రి. పివి నరసింహారావు ఏఐసిసి అధ్యక్షుడు కాకుండా జరిగినటువంటి కుట్ర. ఇక్కడ ఒక ఆయన ఏం చేసిండంటే అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఏం చేసిరంటే అమ్మ పివి నరసింహారావు గారు ఎమర్జెన్సీ విధించడం కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చెప్తా ఉన్నాడు అని ఒక ఆయన పోయి ఈమెకి చెప్పిండు. ఎవరికి? ఇందిరాగాంధీ గారికి చెప్పిండు. ఇందిరాగాంధీ గారికి చెప్తే ఆమె నమ్మకపోతే ఇంకా బలమైనటువంటి ఆయనతో అనిపించిన సాక్ష్యాలు తీసుకుపోయి చెప్పించారు. ఆ తర్వాత ఆమె అప్పటికి కూడా నమ్మలే. ఈయనని ఏఐసిసి అధ్యక్షుని చేస్తట్టే ఉందని చెప్పి ఏం చేసిందంటే ఈ పివి నరసింహారావు గారికి ఒక కారు ఉంటుంది కదా, అంబాసిడర్ కారు, ఈ కారుకో డ్రైవర్ ఉంటాడు కదా, ఈ డ్రైవర్తో ఏం చేసిరంటే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడాన్ని కాంగ్రెస్ పార్టీలోనే ఒక మహిళా ఎంపీ విమర్శించింది, తీవ్రంగా దూషించింది ఇందిరాగాంధీ గారిని. ఇది తప్పు, నువ్వు చేస్తుంది, నువ్వు దేశద్రోహి అని చెప్పి ఇందిరాగాంధీని ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆమె సౌత్ అవెన్యూలో ఉంటుంది, ఢిల్లీలో సౌత్ అవెన్యూ. అయితే ఈ ఇందిరాగాంధీ గారిని ఈమె విమర్శించేది. ఈమె అంటే ఇందిరాగాంధీ గారికి కోపం. ఈ పివి నరసింహారావు గారి కారును తీసుకుపోయి ఈమె ఇంటి ముంగట పార్క్ చేయించారు. ఎవరు చేయించారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మంత్రి, అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి. ఎవరు అనేది ఈ బుక్లో ఉంది చూడరు. ఇగో మరొక సంఘటన ఈ మహిళా ఎంపీ మూలంగా జరిగింది. ఇందిరాగాంధీ పీవీ మీద అపారమైన నమ్మకం ఉండేది. డీకే బార్వా స్థానంలో పీవీని కాంగ్రెస్ అధ్యక్షుని చేసే ఆలోచనను పసిగట్టి డీకే బార్వా కోటరి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక కేంద్ర మంత్రి నిర్బంధాల కంటే సంభాషణే చర్చకు, అంటే ఏది ఎమర్జెన్సీ కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడం బెటర్ అని చెప్పి పివి నరసింహారావు అన్నట్టుగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టికి తెచ్చారు. అది ఎమర్జెన్సీ కాలం. వెంటనే నమ్మకపోయినా గూఢాచారి వర్గాలతో విచారణ చేయించగా అది నిజమని తెలుసుకున్నది. ఇందిరాగాంధీకి పీవీ దగ్గర కావడం నచ్చని వాళ్ళు నరసింహారావు అంటే అసూయపడే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక కేంద్ర మంత్రి డ్రైవర్కు పెద్ద మొత్తంలో పైసలు ఇచ్చిరట. ఎవరికి? పివి నరసింహారావు గారి డ్రైవర్కు పెద్ద మొత్తంలో ఒక కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక మంత్రి పైసలు ఇచ్చి ఏం చేసినంటే ఆయన కారును నార్త్ అవెన్యూలో ఉన్న ఆ మహిళా ఎంపీ ఫ్లాట్ ముందు ఉండేలా చేశాడు. మహిళా ఎంపీ ఎమర్జెన్సీని ఇందిరాగాంధీని బహిరంగంగా విమర్శించింది. ఫలితంగా పీవీని తొలగించారు. అసలు ఎవరి మరి కేంద్ర మంత్రి అంటే పివి నరసింహారావు డ్రైవర్కు లంచం ఇచ్చి ఆయన కారును తీసుకుపోయి ఆ మహిళా ఎంపీ ఇంటి ముంగట పెట్టించింది ఎవరు అని అంటే తీస్తే కాసు బ్రహ్మానందరెడ్డి అని తేలింది. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ రోజు ఇక్కడి నుంచి మంత్రిగా ఉన్నాడు, ఏపీ నుంచి. ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి పివి నరసింహారావు డ్రైవర్కు లంచం ఇచ్చి ఇందిరాగాంధీ అంటే పడనటువంటి వ్యక్తి ఇంటి ముంగట పివి నరసింహారావు కారు పార్క్ చేయించి వెళ్ళిపోయారు. ఆ పార్క్ చేయించినటువంటి విషయాన్ని ఇందిరాగాంధీకి చేరవేశారు. ఆమె మనుషుల ద్వారా పంపించి అవును పివి నరసింహారావు కారు ఆమె ఇంటి ముంగట ఆగింది, ఆయన అన్ననే ఉన్నాడని చెప్పి నిర్ధారణ చేస్తే పివి నరసింహారావుని మంత్రి పదవి నుంచి తొలగించారు. ఏఐసిసి దేవుడు ఎరుగు ఉన్న మంత్రి పదవి పోయింది. కుట్ర ఇక ఇంతకు మించిన రామ్ గోపాల్ వర్మ గారు తీయాల్సినటువంటి సినిమా ఇంతకు మించిన కుట్ర ఏముంటుంది చూడ్రి. వాళ్ళు అప్పటి నుంచే
ఎన్ని కుట్రలు కుతంత్రాలతోటి రాజకీయాన్ని చేసిరో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 1969 ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి కూడా మొత్తం మంచి వేసింది కాసు బ్రహ్మానంద రెడ్డి. కాసు బ్రహ్మానంద రెడ్డి రాక్షసుడు. నాకు డెడ్ బాడీలు కావాలని చెప్పిండట. ఉద్యమకారుల డెడ్ బాడీలు కావాలని కాసు బ్రహ్మానంద 369 మంది నరరూప రాక్షసుడు అనుకున్నారు. సో అట్లా ఆ పార్కింగ్ ఇప్పుడు పెడుతున్నారు. ఇంకా దాన్ని ఇంకా ఇప్పుడు కేబీఆర్ పార్క్ అది దాన్ని తీసి పడేస్తాయి. అయితే ఈ రకంగా పివి నరసింహారావు గారిని ఖతం చేసిరు వీళ్ళు. కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇతని పేరే కాసు బ్రహ్మానంద రెడ్డి. తెలంగాణకు పెద్ద ద్రోహి, నరరూప రాక్షసుడు. 369 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఈయన చేసిన కార్యక్రమం ద్వారా ఒక డ్రైవర్కు లంచం ఇవ్వడం ద్వారా ఎంత పెద్ద కార్యక్రమం జరిగిందో చూడండి. అంటే ఏ రకంగా పివి నరసింహారావును బదనాం చేయాలనే దాంట్లో వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఈ రకంగా ఉంటాయి. రైట్, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రాజయ్య. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. మరోసారి పాక్ను ఓడించాలి, ప్రధాని మోడీ ఇందిరను ఆదర్శంగా తీసుకోవాలి. పాల్గాం ఉగ్రదాడి హేమమైన చర్య, సీఎం రేవంత్ రెడ్డి. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ. పాల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మరోసారి పాకిస్తాన్ని ఓడించాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో కలపాలని ప్రధాని మోడీకి సూచించారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా బాధితులకు సంతాప సూచకంగా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది భావోద్వేగమైన సందర్భం, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. భారత్ ప్రశాంతంగా అభివృద్ధి పదంలో వెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక దేశంలోకి చొచ్చుకు వచ్చి పర్యాటకుల ప్రాణాలు తీయడం హేమమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, కృష్ణారావు, విజయశాంతి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, దామోదర్ రాజనరసింహ, వంశీ తదితరులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట ఉందా? వీడియో మన దాంట్లో చూసి పెట్టాలన్నా ఫస్ట్. రైట్, ఇది జరిగినటువంటి నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేసి ప్రభుత్వం వెళ్తున్న దేవి గారు ఏమీ చేయలేమా? ట్రై చేయండి, ఏమి నేను చెప్తే ఓపెన్గా చెప్పేసి రాళ్ళు కాదని. మీరు ఆ వీడియోని బాగా డీప్గా అబ్జర్వ్ చేయండి. ముఖ్యమంత్రి మాట్లాడే వీడియోని మీకు కొన్ని, అంటే మనిషిలో ఒక ఆయన, లోపల ఒక ఆయన, బయటకు ఒక ఆయన ఉంటాడు. అలా సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం, పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి. గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం. ఉగ్రవాదులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు. పాల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో నిషేధిత లష్కరే తయబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని హతమార్చారు. సింధు నుంచి ఒక చుక్క నీరు కూడా కిందికి పోనీయమనేటువంటి మాట. రెడీగా కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే, 3 బ్యారేజీల పైన మదింపు చేయాల్సిందే, పునరుద్ధరణకు భారీ ప్రక్రియ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్తో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించి 3 బ్యారేజీల డిజైన్లను పునఃపరిశీలించడంతో పాటు జియోటెక్నికల్, హైడ్రాలిక్ స్ట్రక్చరల్ అంశాల్లో జరిగిన లోపాలను గుర్తించాలని ఎన్డీఎస్ఏ తుది నివేదిక పేర్కొంది. ఈ సిఫార్సులను బట్టి ఇదంతా భారీ కార్యాచరణ అవుతుందని చెప్పి, పెద్ద కాళేశ్వరం కథ కంచికి చేరిందని చెప్పి నేను ఆ కాళేశ్వరం ఓపెన్ కాకముందు చెప్పిన, కంచికి చేరిన కాళేశ్వరం అని. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వవద్దు, సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. భూముల చిక్కులకు చెక్కు, పైలట్ మండలాల్లో 30% సాదా బైనామా సమస్యలు. జూన్ 2లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం. జూన్ 2న ఆగస్టు 15 మధ్యన రెవెన్యూ సదస్సులు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూముల చిక్కులకు చెక్కు, అనేకమైనటువంటి భూ సమస్యల పరిష్కారానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. అందులో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం,
భారత్ సమ్మిట్లో తెలంగాణకు పెద్ద పెట్టుబడులను ఆహ్వానించాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పామంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం నోవాటెల్ హోటల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భారత్ సమ్మిట్ కన్వీనర్ పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి మాట. ఇక ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలు. ఆయన సరిపోయినట. ఇక ఎంఐఎం ఖాతాలోకి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ భజపా అభ్యర్థిపై 38 ఓట్ల మెజార్టీతో మిర్జా రియాల్ ఉల్ హసన్ ఎఫ్ఎండి గెలుపు సాధించిందట. అయితే క్రాస్ ఓటింగ్ మీద నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అందరికీ క్లియర్గా ఉంది. ఏమని? సీరియస్గా ఇది ఎంఐఎం సీటు, ఎంఐఎం గెలుస్తుంది, వాళ్ళకే బలం ఉందనేటువంటి చోట పోటీ చేసింది బీజేపీ. పోటీ చేసి ఇక్కడ ఓటమి పాలైంది. రైట్, ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి వెలుగు దినపత్రిక వార్తలను చూస్తే, పీఓకేను భారత్లో కలపాలి, రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతిస్తాం సీఎం. పాల్గం దాడి హేయమైన చర్య. టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ. పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. పిఓకే అంటే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఇక సెన్సెక్స్ 588 పాయింట్లు డౌన్. ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. యాక్సిస్ బ్యాంక్లో అమ్మకాలు రెండో రోజు కూడా సెన్సెక్స్ నిఫ్టీలను పడేశాయి. ఇక సెన్సెక్స్ 588.90 పాయింట్లు పడిపోగా నిఫ్టీ 207.35 పాయింట్లు తగ్గింది. ఇక ఐటీ ఇండెక్స్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిసినాయి. రైట్గా బార్డర్లో టెన్షన్. కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు. పహల్గాం ఘటన వెనుక హఫీజ్ సయీద్ హస్తం. ఉగ్రమూకల ఏరివేతకు ముమ్మరంగా వేట. కాశ్మీర్లో అణువణువు జల్లెడ. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి యావత్ దేశం. ఇక టెర్రరిస్టుల భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ. బందిపోరాలో ఎన్కౌంటర్. లష్కరే కమాండర్ హతం. భారత్ పాకిస్తాన్ బార్డర్లో టెన్షన్ నెలకొంది. ఇండియాపైకి ఉగ్రమూకలను ఉసిగొలిపిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్లో కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగుతున్నది. గురువారం రాత్రి నుంచి ఎల్ఓసి వెంబడి భారత పోస్టుల వైపు నిరంతర కాల్పులు కొనసాగిస్తుండగా మన బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. పాల్గాంలో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టుల ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ వేటను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాలను అణువణువు జల్లెడ పడుతున్నది. శుక్రవారం ఉదయం బందిపోరాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని బలగాలు మట్టుపెట్టాయి. అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ చేసిన ఇండియన్ నేవీ తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దింపింది. రాజస్థాన్లో మన ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్కు హెచ్చరికలు పంపింది. టెర్రరిస్టుల నరమేధానికి పాల్పడిన బైసారన్ స్పాట్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయ్యి తాజా భద్రతా పరిస్థితులపై ఆయన రివ్యూ నిర్వహించారు. సో ఇక్కడ రాజస్థాన్ ఎడారిలో మన యుద్ధ ట్యాంకులు కదులుతున్నాయి. ఒక ట్రయల్స్ అయితే వేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు పోతుందో చూడాలి. ఇది యుద్ధానికి దారితీస్తా ఏం జరుగుతుంది. ఇక టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నది నిజమే. పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం. అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు. దాంతో మేము ఇబ్బందులు పడ్డాం. మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేస్తే యుద్ధమేనని కామెంట్. అమెరికా తర్వాత బ్రిటన్ ఈ రెండింటి కోసం పాకిస్తాన్ మన మీద టెర్రరిస్టులను తోలుతూ ఉందట. టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నది నిజమే. పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకరించింది ఈ మాటలు. ఈ వార్త ఇందులో ఉంది. సో మరి ఇక గిట్ల ఉన్నది అమెరికాతోని సోపతి నరేంద్ర మోడీ గారు, మీ దోస్తు ట్రంప్, ఇంకొక ఆయన ఏది బ్రిటన్కి సంబంధించినటువంటి దేశపు ఆయన. వీళ్ళిద్దరితోని ఒక సంఖ్యలో ఒక ఆయన ఒక సంఖ్యలో ఒక ఆయన వేసుకొని తిరుగుతూ వాళ్ళు చేస్తున్న పని ఇదట. పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి. అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశం. సీఎంలతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి. వివరాలు పంపిస్తే పాకిస్తానీల వీసాలు రద్దు చేస్తామని వెల్లడి. దేశంలోని పాక్ పౌరులను గుర్తించి వారిని వెనక్కి పంపే ఏర్పాట్లు చేస్తామని రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రి కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. మొదట స్థానికంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసా రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక హైదరాబాద్లో పాకిస్తాన్ వాళ్ళు 208 మంది ఉరట. ఈ హైదరాబాద్లో 2 రోజుల్లో వెళ్ళిపోవాలి. డీజీపీ జితేందర్. ఇక ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి మద్దతు. పహల్గాం దాడిని ఖండిస్తున్నాం. రాహుల్. దాడిలో గాయపడిన వారికి రాహుల్ పరామర్శ. పహల్గాం దాడిలో గాయపడిన వారిని పరామర్శిస్తున్న రాహుల్ గాంధీ ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత. ఇక ఇస్రో మాజీ చైర్మన్ చీఫ్ కస్తూరి రంగన్ 84 సంవత్సరాల నుండి కన్నుమూసిండు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా, భారత ప్రణాళిక సంఘం సభ్యుడిగా సేవలందించారు. న్యూ నేషన్ ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా కమిటీ చైర్మన్గా కూడా పనిచేసిండు. గట్టిగా సన్ రైజర్స్ గెలుపు.
ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మా గెలుపు ఎంతసేపు మా గెలుపు విషయమే మ్యాచ్లో సన్ రైజర్స్ నెగ్గింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో చెన్నై ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన సిఎస్కే 19.5 ఓవర్లో 154 రన్స్ చేయగా హైదరాబాద్ టీం 18.4 ఓవర్లో టార్గెట్ను పూర్తి చేసిందంటూ ఇది ఒక్కటైతే మళ్ళీ 6 దాకా మళ్ళీ 5-6 ఇది కూడా ఓడిపోతే పీడబోతుండే ఓడిచిపోయేదా. దేశం కోసం ఒక్కటవుదాం, టెర్రరిజంపై పోరాడదాం. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క హైదరాబాద్లో భారత్ సమ్మిట్ ప్రారంభం. అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి, ఉగ్రవాదంపై అన్ని దేశాలు పోరాడాలని వక్తల పిలుపు. ఇక పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమ్మిట్ ప్రకటన చేసింది. ఇక గ్లోబల్ జస్టిస్ కోసం కలిసి పనిచేద్దాం. మంత్రి శ్రీధర్ బాబు యువత అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని చెప్పేసి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంటుండు. ఆపరేషన్ కగార్కు సన్ స్ట్రోక్, వడదెబ్బతో 40 మందికి పైగా జవాన్లకు డీహైడ్రేషన్. ఆర్మీ హెలికాప్టర్లో భద్రాచలం వెంకటాపురం హాస్పిటల్కి తరలింపు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం 10,000 మంది బలగాలు కూమింగ్ చేస్తా ఉన్నట. ఈ మావోయిస్టులు దొరికిన దానికంటే ఎక్కువ నష్టపోతుంది మన ఆర్మీయే. 40 మంది జవాన్లకు పైగా డీహైడ్రేషన్ అయిందట. ఎండ దెబ్బ ఉన్నాయా అంటే హెలికాప్టర్ తీస్తున్నారు. నీకు ఎండ దెబ్బ తాకి ఎట్లుండే? ఇంకా జర ఇప్పుడు నడుస్తుంది, కోరుకుంటున్నాం. ఇంకా వాచర్ పోయిందటగా. పోలే కాదు. అయితే వాళ్ళు శాంతి చర్చలకు ఇది శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని నిన్న నార్త్ జోన్ సబ్ జోనల్ బ్యూరో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక లేఖను విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ముట్టడి నిర్మూలన సైనిక చర్య తక్షణమే నిలిపివేయాలి, శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. శాంతి చర్చలకు మా పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. శాంతి చర్చలకు సంబంధించి మా పార్టీ కేంద్ర కమిటీ లేఖలు కూడా జారీ చేసింది. విశ్వాస రాహిత్యాన్ని తొలగించేందుకు మా వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అణిచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ఫలితంగా బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ప్రచారాన్ని వెంటనే ఆపాలి, బలగాలను ఉపసంహరించుకోవాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం అభ్యర్థిస్తున్నాం. ఈ మార్గం సానుకూల ఫలితాలను ఇస్తుంది. తుపాకీతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కగార్ సైనిక్ ప్రచారాన్ని 1 నెల పాటు వాయిదా వేయండి. మా విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన కోసం ఆశతో ఎదురు చూస్తున్నామని మావోయిస్టులు ఒక లేఖ రాసిరు. అంటే మా 1 నెల ఇవి కాల్పులు వాయిదా వేయండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామనేటువంటి రిక్వెస్ట్. అంటే మావోయిస్టు పార్టీ తన బలహీనతను ఈ లేఖ ద్వారా బయట పెట్టుకున్నట్టు అయింది. మనం ఒక చర్చ, ఒక వాదన మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముష్కరులు చాలామంది, ఇది ఒక క్వశ్చన్ నిన్న సోషల్ మీడియాలో ఒక చర్చగా మారింది. వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఉగ్రవాదులు వచ్చి, ఏమో నాకు ఈ తెలుగు చక్కగా రాయడం రాదే, నుండి ఉగ్రవాదులు వచ్చారు. వచ్చి ఎవరిని చంపారు? భారత్లో ఉన్నటువంటి హిందువులను చంపారు. భారత్లో ఉన్న నిజంగా వాళ్ళు చాలామంది ఆధారాలు కూడా చెప్తా ఉన్నారు. హిందువా కాదా అనేటువంటి మాట అడిగి చంపిరని చెప్తా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి బార్డర్ నుంచి 300 కిలోమీటర్ల లోపలికి వచ్చి ఈ పహల్గామ్ దగ్గర హిందువులను వాళ్ళని మీరు హిందువులైతే చంపేస్తామనేటువంటి రీతిగా చంపినట్టుగా వార్తా కథనాలు ఇవన్నీ వచ్చినాయి. నిజంగా ఆ ముష్కరులకు హిందువులే టార్గెట్ అయితే పాకిస్తాన్లో కూడా 52 లక్షల మంది హిందువులు ఉన్నారు, మైనార్టీలు. అక్కడ మైనార్టీలు. సో వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తలేరు అక్కడ? ఒకవేళ నిజంగా చేస్తున్నారా? ఒకసారి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో బీజేపీ బాబ్రీ మసీదును కూల్చింది కదా, ఏది ఆర్ఎస్ఎస్ సైన్యం అంతా, వాళ్ళు ఇక్కడ కూల్చినటువంటి సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను వాళ్ళు కూల్చారు. అప్పుడు ఘటన జరిగిందంటే మళ్ళీ అక్కడ హిందువులకు సంబంధించినటువంటి ఘటనలు ఈ ఘటనలు అణచివేత ఉండొచ్చు, రేసిజం ఇవన్నీ ఉండొచ్చు. కానీ పాకిస్తాన్లో వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నటువంటి 52 లక్షల మంది హిందువులు అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి 28 మంది హిందువులను చంపిపోయినారు. ఇది హిందువుల టార్గెట్గా వచ్చిరా, ఇంకేమైనా టార్గెట్ చేసిరా అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది.
ఇక ఆపరేషన్ కగారుదిట్టు కర్రెగుట్టలో పోలీస్ ఆపరేషన్ ఆపండి కేంద్రానికి మావోయిస్టుల విజ్ఞప్తి శాంతి చర్చలకు రావాలని పిలుపు మావోయిస్ట్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేశారట. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు బీజేపీపై 38 ఓట్ల తేడాతో విజయం. బీజేపీకి బీజేపీపై 38 బీజేపీకి వచ్చిన ఓట్లు 25 మళ్ళా బీజేపీకి 25 ఓట్లు కౌంటింగ్ మొదలైన అరగంటలోపే వెలువడిన ఫలితం అంటూ ఒక వార్త. కట్టింది వాళ్ళే కూలింది వాళ్ళ టైంలోనే. కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్డీఏసీ రిపోర్ట్లో తేలిందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయింది. ఇక ప్రాజెక్టును రైతుల కోసం కట్టలే, వారి జేబులు నింపుకునేందుకు కట్టినరు. బాధ్యులకు శిక్షలు తప్పవు, ఏ ఒక్కరిని ఉపేక్షించం. రిపోర్టుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అన్నాడు. ఇక ప్రాణధార మందుల్లోనూ నకిలీల దందా. బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడిసిన్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్తో పాటు క్యాన్సర్ చికిత్సలో వాడే డ్రగ్స్లోనూ కల్తీలు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే యూత్కు మందులు. ఇటీవల మత్తు కోసం సెలైన్లో పెయిన్ కిల్లర్ కలిపి ఇంజెక్షన్ వేసుకున్న వ్యక్తి మృతి అట. రాష్ట్రంలోని 500 కంపెనీలు 50,000 మెడికల్ షాపులకు ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేవలం 50,000 మెడికల్ షాపులకు 72 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 50,000 మందికి చూసుకో. 1000కి ఒక్కరు కూడా లేడు. 500కి ఒక్కరు కూడా లేరు. ఒకే డ్రగ్ టెస్టింగ్ ల్యాబు, శాంపిల్ టెస్టింగ్స్ లేట్స్ అట. అసలు ఈ ఫార్మా ఇండస్ట్రీ, ఫార్మా దందా నాకు నిజంగా చెప్తున్నా హెటిరో డ్రగ్స్కు సంబంధించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది కల్తీ మందు. ఇది కల్తీ ఇక్కడ ఏం చేశారంటే డ్రగ్స్ కంట్రోల్ ఆ తర్వాత వీళ్ళందరి దగ్గర పైసలు ఇచ్చి అది మంచి డ్రగ్ అని సర్టిఫికేట్లు తెచ్చి పంపిస్తున్నారు. అది బయటపడ్డదు ఒకసారి. ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్ లైన్స్కు విరుద్ధం. హైకోర్టులో మాల మహానాడు పిటిషన్ విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు. ఎస్సీ వర్గీకరణ చట్టం విరుద్ధంగా ఉందని చెప్పి మాల మహానాడు వాళ్ళు హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టు ఆ విషయం పైన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సో ఇక అంటే చివరి ప్రయత్నాలన్నీ కూడా మాల మహానాడు నుంచి జరుగుతూ ఉన్నాయి వర్గీకరణ విషయంలో. సో ఇవి ఇక్కడ అయిపోతే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోతారు. రైట్గా తప్పు చేశాం మా కొంప కాలుతున్నదని పాకిస్తాన్ బొబ్బలు పెడుతుందట. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు ఇద్దాం. ఇక పహల్గా మృతులకు మజ్లిస్ సంఘీభావం. దానికి నిరసనగా నల్ల రిబ్బన్లు కట్టుకొని శుక్రవారం ప్రార్థనలు. స్వయంగా నల్ల రిబ్బన్లు పంపిణీ చేసిన ఎంపీ అసదుద్దీన్. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ముస్లింల నినాదాలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎందే. ఇక మిర్జా రియాజ్ విజయం సాధించిండు. పోలైన ఓట్లు 88 ఉంటే మిర్జాకు 63 వచ్చినాయి, బీజేపీకి 25 ఓట్లు వచ్చినాయి అభ్యర్థికి. రైట్గా ఏమో పెద్దగా వచ్చినాయి. గట్టిగా చుక్క నీరు పోనివ్వం. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి మాది. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కాశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలు. భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సెలవులు రద్దు, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు. శ్రీనగర్కు ఆర్మీ చీఫ్, అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్ష. సరిహద్దుల్లో రాఫెల్స్ గర్జన, ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు, బందిపోరాలో ఎన్కౌంటర్, లష్కరీ కమాండర్ హతం. పాల్గా ఉగ్రవాదుల ఇళ్లలో పేలుడు, భద్రతా దళాలే లక్ష్యంగా పేలుడు పదార్థాలు నిల్వనట. అవును, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం. అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు. పొరపాటు గ్రహించాం, అనుభవిస్తున్నాం. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేసిండ్రా. దీనికి పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపణకు అమెరికా, బ్రిటన్ కారణం అంటే ఇప్పుడు అమెరికా, బ్రిటన్ మీద భారత్ ఇదే స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఇది నిజమా కాదని తేలాలి. ఎందుకంటే మనం నరేంద్ర మోడీ గారు గెలిచినప్పటి నుంచి 10 మాటలు పోయి ఉండవచ్చు అమెరికాకి. పాక్కు గుణపాఠం ఖాయం, స్థలం సమయం ఖరారు చేయడమే మిగిలింది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ పంజాబ్లో నీరుండదు. 3 యుద్ధాలు జరిగినా తీసుకొని కీలక నిర్ణయం ఇది. FATS నిఘాతో పాక్కు మళ్ళీ బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఆంధ్రజ్యోతితో జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్. ఇక LOC వెంబడి పాక్ కాల్పులు తిప్పికొట్టిన భారత్. POKకు హమాస్ నేతలు ఏడాదిగా పలుమారు రాకపోకు. ఈ పాకిస్తాన్కు అత్యంత గట్టి జవాబు చెప్పాలి. మళ్ళొక్కసారి చిల్లర పనులు చేయకుండా పాకిస్తాన్కు ఏది గతంలో జరిగినటువంటి కార్గిల్ వార్ కానీ, ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధం కానీ, వీటన్నిటికీ ధీటైనటువంటి ఒక రిప్లై ఇవ్వాలి వాళ్ళకు.
పెద్ద విషయం కాదు అసలు. యాక్చువల్ తీసి ఇట్లా పెట్టి గుంజి ఇట్లా కొడితే పోతారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ బలాలేంటి, భారత్ బలాలేంటి, యుద్ధం వస్తే ఎవరి పరిస్థితి ఏంది నెక్స్ట్ పత్రికలో చూద్దాం. ఇక పాకిస్తానీలను వెనక్కి పంపండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్. దేశ భద్రతా రీత్యా రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యల్ని వివరించిన కేంద్ర హోంమంత్రి. ఒక్క పాకిస్తానీ కూడా ఉండొద్దు, అన్ని రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేసిన షా. హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు రాష్ట్రం నుంచి తక్షణం వెళ్ళిపోవాలని డీజీపీ ఆదేశం. పీఓకేను భారత్లో కలపండి, ఉగ్రముఖులకు గట్టిగా బదులివ్వండి, ఇందిరామ్మను ఆదర్శంగా తీసుకోండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కేంద్రానికి అండగా ఉంటామని వెల్లడి. ఇక పహల్గామ్ దాడికి నిరసనగా హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ, పాల్గొన్న సీఎం, మంత్రులు, తర్వాత ఎంపీ అసద్. ఇక కేసీఆర్ మాటే వేదం, ఆయన ఏ బాధ్యత అప్పగించినా చేపడతా, ఆయనే మళ్ళీ కాబోయే సీఎం. అసెంబ్లీ లోక్సభలో గెలిపించి ఉంటే సంకీర్ణంలో తెలంగాణకు మేలయ్యేది. రేవంత్ 5 ఏళ్లలో కాంగ్రెస్ కనుమరుగు, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఉపయోగం లేదని ఎమ్మెల్సీకి పోటీ చేయలే, మాకు అహంకారం లేదు, మాట తీరే అంతా. కవిత కేటీఆర్ మధ్య ఎడం అబద్ధం. మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర కూడా పోలేదు, ప్రతిపక్షంలో ఉంటేనే పరిణతి చెందుతాం. ఏబిఎన్ ఇంటర్వ్యూలో హరీష్ రావు. సో ఈ హరీష్ రావు గారి ఇంటర్వ్యూ ఇందులో వచ్చింది, కేటీ రామారావు గారి ఇంటర్వ్యూ ఈనాడులో వచ్చింది. సో మీరు ఎక్కడ కూడా ఏ పోస్టర్లో చూసినా హరీష్ రావు గారి ఫోటో కనిపిస్తలేదు. అయితే హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో ఏది కేటీ రామారావు పైన కొద్దిగా గుర్రుగా ఉన్నట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. ఆ 3 రంగాలకు రాష్ట్రం అనుకూలం. లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీలో పెట్టుబడులు పెట్టండి, సులభంగా అనుమతులు ఇస్తాం. విదేశీ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం బట్టి పిలుపు. అట్టహాసంగా భారత్ సదస్సు 2025 ప్రారంభం. 100కు పైగా దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు. రాహుల్ ఖర్గే రాకపోవడంతో ప్లీనరీ వాయిదా. నేడు రాహుల్ రాక ప్లీనరీని నిర్వహించే అవకాశం. ప్రపంచ శాంతిలో మహిళల పాత్ర పెరగాలి. భారత్ సమ్మిట్లో జెండర్ జస్టిస్, ఫెమినిస్ట్ ఫ్యూచర్ అంశంపై చర్చాగోష్ఠిలో అభిప్రాయపడిన వక్తలు. తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించాల్సిందే, విద్వేషాలు క్షణాల్లో వ్యాప్తి అవుతున్నాయని చెప్పేసి దిగ్విజయ్ సింగ్ అంటుండు. ఇక హైపర్సోనిక్ స్కామ్ జెట్ కంజాస్టర్ పరీక్ష విజయవంతమైందట. హైదరాబాద్లోని డిఆర్డీఏలో ప్రయోగం. అత్యాధునిక ఆయుధ సాంకేతికతో కీలకమైన మైలురాయి. శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్నాథ్. ఎన్డీఏసీ నివేదికతో ప్రజల ముందు దోషిగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇక తెలుగు స్థానంలో సంస్కృతంపై ఇంటర్ బోర్డు యూటర్న్ తీసుకుంది. సాహితీవేత్తల విమర్శలతో వెనక్కి. తెలుగు పట్ల అపార గౌరవం, అభిమానం. 10 సంస్కృత అధ్యాపక పోస్టుల భర్తీ కోసమే వివరాలు అడిగాం. సంస్కృతాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేదని చెప్పి ఆర్జేడీ నారాయణ శ్రీ చేతుల మీద పెట్టు, నీ దృష్టి ఏందో గట్ల తెలుగు మీద కాదు చూసుకో. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు ఉరిశిక్ష వేయండి. మాలేగావ్ కేసులో కోర్టుకు ఎన్ఐఏ విజ్ఞప్తి. గతంలో ఇచ్చిన క్లీన్ చిట్ కు భిన్నంగా యూటర్న్ అట. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు ఉరిశిక్ష వేయాలని చెప్పినట్ట. వీళ్ళు ఎక్కడో చోట ఈ అల్లరి మూకలతో సంబంధాలు కలిగి ఉంటారనేది ఎన్ఐఏ అభిప్రాయపడింది. ఇక ఇస్రో మాజీ చైర్మన్ కస్తూర్ రంగన్ కనుమూత. వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో తుదిశ్వాస. 9 ఏళ్ల పాటు ఇస్రో చైర్మన్గా విశేష సేవలు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఈ వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వద్దు, ఇస్తే న్యాయ వ్యవస్థ చట్టం చేసినట్లు అవుతుంది. పార్లమెంటు చేసిన చట్టం రాజ్యాంగబద్ధమే. సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక ఉగ్రవాదంపై పోర్లో ఐక్యంగా భారత్. ప్రతి భారతీయుడు కలిసి రావాలి. కాశ్మీర్లో విపక్ష నేత రాహుల్ గాంధీ. ఆర్మీ 92 బేస్ ఆసుపత్రిలో పాల్గాంగ్ క్షతగాత్రుడికి పరామర్శ. ఎల్జీ మనోహర్ సిన్హా సీఎం ఓమర్తో భేటీ అయినట. ఇది రాహుల్ గాంధీ అక్కడ పోయింది. ఇక ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక కథనాన్ని చూద్దాం. భారత్ వర్సెస్ పాక్, ఎవరి బలం ఎంత? ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి? పాక్ కన్నా బలీయంగా ఇండియా. ప్రపంచ 4వ సైనిక శక్తిగా భారత్, 12వ స్థానంలో పాకిస్తాన్. ఆర్మీలోనూ అత్యధిక వ్యత్యాసమే. నౌకాదళంలోనూ భారత్దే పైచేయి. భారత్కు బలమైన దేశాల మద్దతు. చైనా, టర్కీతో పాక్కు సత్సంబంధాలు. ఇండియాతో యుద్ధం అంటే డ్రాగన్ న్యూట్రల్ అయ్యే అవకాశాలే ఎక్కువ. భారత్ దూకుడుతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇండియా పాక్ మధ్య ఏర్పడిన ఆందోళనకర వాతావరణం యుద్ధానికి దారితీసే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కడ భారత ఆర్మీ వెంటనే దాడికి పాల్పడుతుందోనని పాకిస్తాన్ సర్కార్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే కరాచీ నుంచి ఆగమేఘాల మీద తన యుద్ధ విమానాలను కాశ్మీర్ సరిహద్దు వైపు తరలించింది. దాయాదులు తన క్షిపణులను పరిరక్షించుకుంటూ ఇటు భారత్ కూడా అరేబియా సముద్రంలో భారీ ఎత్తున నేవీ డీల్స్ను చేపట్టింది. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమే కనుక వస్తే ప్రపంచంలో 4వ సైనిక శక్తిగా మారింది భారత్. పాకిస్తాన్ 12వ ప్లేస్లో ఉంది. ఆర్మీలోనూ వెనక అధిక వ్యత్యాసం ఉంది. నౌకా అంటే 3 దేంట్లో కూడా పాకిస్తాన్ ఇండియాతో పోల్చుకునే పరిస్థితిలో లేదు. దరిదాపులు అసలు లేదు అవకాశం లేదు. గుంజి కొట్టొచ్చు కానీ కాకపోతుందంటే అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య భాగ్యనగర్లో 208 మంది పాకిస్తానీలు
ఎస్బీ విచారణలో తేలిన లెక్క 156 మంది లాంగ్ టర్మ్, 13 మంది షార్ట్ టర్మ్, 39 మంది బిజినెస్ వీసాలపై ఉన్నట్టుగా గుర్తింపట. అంతా అమెరికా కోసమే చేస్తున్నాం, పాశ్చాత్య దేశాల పాత్ర కూడా ఉంది, వారు చెబితేనే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజ్వా ఆసిఫ్ సంచలనమే. అమెరికా, బ్రిటన్. ఇక ఒక్కసారి రెండు దేశాలకు సంబంధించినటువంటి సైనిక బలగాలను ఒకసారి చూద్దాం. భారత సైనిక శక్తిని చూస్తే సైనికులు 14,55,550 మంది సైనికులు మన దగ్గర ఉన్నారు. అలాగే రిజర్వ్డ్ పాకిస్తాన్లో ఎంత ఉన్నారు? పాకిస్తాన్ యాక్టివ్ సైనికులు 6,54,000 మంది ఉన్నారు. ఇక రిజర్వ్ బలగాలు మన తాన 11,55,000 మంది ఉన్నారు. ఆడ 5,50,000 మందే ఉన్నారు. ఇక ట్యాంకులు 4,500 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. 3,700 ఉన్నాయి. ఇక్కడ T-90 భీష్మ, తర్వాత T-72 అర్జున్ లాంటి ట్యాంకులు ఉన్నాయి. ఇక ZTZ 96, తర్వాత T-80 టైప్ 59 ఉన్నది. ఇక యుద్ధ విమానాలు మన దగ్గర 2,229 ఉన్నాయి. ఇక్కడ 1,399 ఉన్నాయి. రైట్. ఇక హెలికాప్టర్లు మన తాన 899 ఉన్నాయి. ఇక్కడ 373 ఉన్నాయి. ఇక నౌకలు వచ్చేసి 150+ ఉన్నాయి. ఇక్కడ 50 ఉన్నాయి. ఇక అణ్వాయుధ సామర్థ్యం 130 నుంచి 140 వార్ హెడ్లు ఉంది. తర్వాత ఇక్కడ 140 నుంచి 150 వరకు ఉంది. ఇక సైబర్ స్పేస్ సామర్థ్యం ఇస్రో, DRDO ఆధునిక సాంకేతిక స్వదేశీ శాటిలైట్ లాంచ్ సామర్థ్యం ఉంది. ఇక్కడ చైనా ఆధారిత స్పేస్ సహకారం ఉన్నది. రైట్. ఇక రక్షణ బడ్జెట్ మనది 6.21 లక్షల కోట్లు. ఈ 2.12 లక్షల కోట్లు ఇక్కడ. రైట్. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చేసి ఎయిర్ 400, ఆకాశు MRSAM, ఆ తర్వాత QRSAM, ఇక HQ-9, తర్వాత LY-80 నసీం ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ IB అత్యాధునిక సమాచార వ్యవస్థ ఇండియా దగ్గర ఉంది. ISI ప్రభావవంతమైన గూఢచార వ్యవస్థ ఉన్నది ఇక్కడ. ఇక మిసైల్ వ్యవస్థ అగ్ని 1, 2, 3, 4, 5, పృథ్వీ, బ్రహ్మోస్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ షాహీన్ 1, 2, 3 ఘోరీ మాత్రమే ఉన్నాయి. న్యూక్లియర్ సబ్మెరైన్లు INS హరిహంత్ ఉన్నది మన దగ్గర. ఇక PNS హంస ఉన్నది ఇక్కడ. సో ఇవి ఈ 13 పాయింట్లో భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి బలాబలాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక రెచ్చగొడితే రెచ్చిపోదు ఓరుగల్లు. పదవి ఉంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్, పదవి పోతే వరంగల్. ఓరుగల్లు సభకు ఎన్నికలకు మించిన ఆర్భాటం. జనసేకరణకు నాయకుల పాటలు భారీగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధం. అధికారంలో ఉన్నప్పుడు ఎటుపోయారు? పదవి పోయాక మేము గుర్తొచ్చామా? ప్రశ్నిస్తున్న వరంగల్ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సభ కోసం నాయకులకు లక్ష్యాలు నిర్దేశించారు. దీంతో ఎన్నికలకు మించిన ఆర్భాటంతో నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత ఖర్చైనా సభ విజయవంతం కావాలని నేతలు పట్టుదలతో ఉన్నారు. అయితే అధికారంలో ఉన్న 10 ఏళ్లలో వరంగల్ను పట్టించుకోని నాయకులు ఇప్పుడు పదవి పోయాక వరంగల్ గుర్తొచ్చిందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు కేంద్ర బిందువు అయిన వరంగల్లో ఉద్యమ కాలంలో నిర్వహించిన సభలు విజయవంతమైన నేపథ్యంలో ఈ సభ కూడా సక్సెస్ అవుతుందని కేసీఆర్ నమ్ముతా ఉన్నారు. వరంగల్ సభ పైన ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత, బెంగళూరులో తుది శ్వాస విడిచిన డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ 9 ఏళ్లు ఇస్రో చైర్మన్గా బాధ్యతలు కొద్ది వెనక్కి జరిగాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్టు హైకోర్టుకు తెలిపిన ఆయన తరఫు న్యాయవాది బెయిల్ ఇస్తే హైదరాబాద్ వస్తారని వెళ్ళి బెయిల్ ఇస్తే వస్తాడట ఆయన. 34 ప్రశ్నలు 35 ప్రశ్నలు వేస్తున్నారు ఈ బీఆర్ఎస్కు. ఏంటి అంటే ఎందుకు నువ్వు సభ పెడుతున్నావు అని చెప్పేసి అడుగుకుంటూ దీనికోసం పెడుతున్నావు అని అడుగుతున్నారు. రజతోత్సవ సభ మీద బీఆర్ఎస్ రజతోత్సవం ఎవరి కోసం, దేనికోసం? బీఆర్ఎస్ నాయకులు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి. దళితుల్ని ముఖ్యమంత్రి చేసినా అని చెప్పేందుక, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినందుక, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినందుక, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇచ్చినందుక. ఇగో ఈ పార్టీ ప్రతిపక్షంలో ఉందా? ఈ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష పార్టీని పెద్దగా ఎక్కువ పట్టించుకోవద్దు. ప్రతిపక్ష పార్టీ దగ్గర ఏముండదు. ఎప్పుడు అధికార పార్టీ దగ్గరనే అన్ని ఉంటాయి. ఇప్పుడు రావుల వెంకటేష్ గౌడ్ TPCC సెక్రటరీ అడుగుతున్నటువంటి మాట. అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్ మీద రాయాల్సి వస్తే ఇంతకంటే ఎక్కువ రాయొచ్చు. సరే, ఇది రాజకీయపరమైనటువంటి విమర్శ కావచ్చు, దాన్ని ఆ కోణంలోనే చూడాలి. అయితే విషయం ఏంటంటే మనం గమనించాల్సిందంటే ఎప్పుడైనా అధికార పక్షానికి ఆపోజిట్గా మీడియా ఉండాలి, కళాకారులు ఉండాలి, జర్నలిస్టులు ఉండాలి, అందరూ ఉండాలి. సో ఎప్పుడైతే దీనికి అనుకూలంగా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటారో వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది అన్నట్టు. ఇవే ప్రశ్నలు ఈ 35 కాదు 350 ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ మీద సంధించవచ్చు ఇప్పుడు ఆ మేనిఫెస్టో ఉన్న ప్రభుత్వానికి. ఎస్ శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నాం.
గెరావ్ ములాన్ సైనిక అభియాన్ను ఆపాలి, శాంతి చర్చలకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని వాళ్ళ తరఫు నుంచి ఒక లేఖ విడుదల చేశారు. పాల్గం దాడి పాశవికం, దాడులు జరగకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి. దివంగత ప్రధాని ఇందిరా ఇలాంటి పరిణామాలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఒక్క దెబ్బతో పాకును 2 ముక్కలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక బల్దియా బాద్షా ఎంఐఎం హైదరాబాద్ ఎమ్మెల్సీని కైవసం చేసుకున్న పతంగి 38 ఓట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ. మజ్లీస్ అభ్యర్థి మిర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండికి 63 ఓట్లు, బీజేపీ క్యాండిడేట్ ఎన్ గౌతమ్ రావుకు 25 ఓట్లు. యాక్చువల్గా పాకిస్తాన్ ఒకటే ఉండే, పాకిస్తాన్ ఇది బంగ్లాదేశ్ కలిసి ఉంటే దాన్ని విడగొట్టడానికి అప్పుడు ఇందిరా ఇక ఫ్రీడమ్ ఫైటర్స్ను అపహాస్యం చేయదు, సావర్కర్పై రాహుల్ వ్యాఖ్యలు. దీన్ని తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్. సావర్కర్పై రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు రిపీట్ చేయదు, ఇట్లే వ్యవహరిస్తే స్వయంగా విచారణ చేపడతాం. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం, మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సవాళ్లపై స్టే విధించింది. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక భారత్ వర్సెస్ పాక్ బలాలకు సంబంధించినటువంటి వార్తలు 2వ పేజీలో చూడొచ్చు. అంతా అమెరికా కోసమే చేస్తున్నామని పాక్ చెప్పింది, అమెరికానే చేయిస్తుందట. మతం ఆధారంగా ప్రజలను చంపుతారా అని చెప్పి ఎవరు ఈయన మోహన్ భగవత్ అంటా ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే మతం ఆధారంగా చంపేది ఉంటే పాకిస్తాన్లో కూడా 52 లక్షల మంది హిందువులు ఆడున్నారు. మరి వాళ్ళ మీద జరగట్లేదు, ఇక్కడికి వచ్చి ఎందుకు జరుగుతూ ఉన్నారు? ఈ ప్రభావం వేరే ఉంటుందని వస్తూ ఉన్నారా ఏందో తెలియాలి. భాగ్యనగర్లో 208 మంది పాకిస్తానీలు ఉన్నట్టుగా వార్త. బల్దియా బాద్షా ఎంఐఎం ఉంటే ఇక ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత కంటిన్యూషన్ వార్త. నీట్ పేపర్ లీకేజీ ప్రధాన నిందితుడు అరెస్ట్ అట. సంజీవ్ ముఖ్యాన్ని అదుపులోకి తీసుకున్న ఆర్థిక నేర విభాగం అంట. స్టేను వ్యతిరేకిస్తా ఉన్నాం, హైకోర్టుకు మాల మహానాడు. సో ఇది శనార్థి తెలంగాణ. ఇక సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. గెలిచి నిలిచిన రైజర్స్ ఎన్ని రోజులు అయ్యో, 1-2 రోజులే, మన తర్వాత రేపటి నుంచి మళ్ళీ మేము ఓడిపోతుంటారు, మళ్ళా మా పని వచ్చింది. వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వద్దు, సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి. ఇక పాక్ను ముక్కలు చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో కలపండి, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బంగ్లాదేశ్ను భారత్ ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని దాడులు చేయండి, ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వండి, మేమంతా మీ వెంటే ఉంటాం. ప్రధాని మోడీని ఉద్దేశించి సీఎం రేవంత్. పాల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ, మృతులకు నివాళి, పాక్కు వ్యతిరేకంగా నినాదాలు. పాల్గొన్న మంత్రులు మహేష్ గౌడ్, అసదుద్దీన్, అజారుద్దీన్. ఈ నెల 30లోగా వెళ్ళిపోండి. తెలంగాణలోని పాకిస్తానీలకు డీజీపీ ఆదేశం. పాత బస్తీలో 200 మందికి పైగా పాకిస్తాన్లు ఉన్నట్టుగా కేంద్రం ప్రకటన చేసింది. అపార్థం చేసుకోవద్దు, రాజకీయాల్లోకి రండి, ప్రపంచ యువతకు భారత్ సమ్మిట్ పిలుపు. రాజకీయాల విషయంలో యువత సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి, అసమానత, వృద్ధిలో అస్థిరత తదితర అంశాలపై దృష్టి పెట్టాలి, సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలి. తొలి రోజు సదస్సులో కీలక అభిప్రాయాలు వెలువరించిన వక్తలు. సమ్మిట్లో మాట్లాడుతున్న ఈడ జెండాలు మోస్తానికేమో కింది వర్గాల ప్రజలు, రాజకీయాలు చేస్తానికేమో జానారెడ్డి కొడుకులు. గట్ల బడికి టాటా 50 రోజుల ఆట. వేసవి సెలవులతో ఇక విద్యార్థుల సందడి, ఆటపాటలతో ఆరోగ్యం స్నేహబద్ధంగా మరింతగా. ఈ కాశ్మీర్లో ఎన్కౌంటర్ లష్కర్ టాప్ కమాండర్ హతం అయ్యిందట. అవును, ఉగ్రవాదాన్ని పోషించామని చెప్పి చెప్తా ఉంది ఏది రక్షణ మంత్రి. జల దిగ్బంధం పాక్కు ఇక చుక్కలే. సింధు ఉపనదులపై నిర్మాణాలు తక్షణం, డ్యామ్ల సామర్థ్యం పెంపు, ఆ దిశగా 3 అంచెల వ్యూహం అట. చుక్క నీరు కూడా వదిలేది లేదని చెప్పి భారత్ చెప్తా ఉంది. ఇస్రో మాజీ చీఫ్ కస్తూర్ రంగన్ కన్నుమూత. ఇక ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ, నాతో సహా అందరూ కేసీఆర్ సైనికులమే, వరుస ఎన్నికలతో రాజకీయ పరిణతి సాధించా, ఏడాదిన్నరలోనే రేవంత్ ప్రభుత్వం తేలిపోయింది, ఎన్డీఎస్ఏ నివేదిక కాదు అది ఎన్డీఏ రిపోర్టు. సాక్షి ఇంటర్వ్యూలో హరీష్ రావు. ఇక తల్లికి వందనం, డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండి అని వెళ్ళిపోతున్నాడు. ఇది ఏది ఏపీకి సంబంధించింది. ఒకసారి పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి వార్త చూస్తే, వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో కేంద్రం కౌంటర్ వేసింది. ఇక పాక్ జాతీయుల వీసా సస్పెన్షన్లు, అమిత్ షా చెప్పినటువంటి మాట. మోదీజీ పీఓకేను భారత్లో కలపండి, మరోసారి పాకిస్తాన్ ఓడించండి, ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది ప్రజలు మీ వెంటే ఉంటారని చెప్పేసి ముఖ్యమంత్రి. హైదరాబాద్లో పాక్ పౌరులు, పోలీసుల ఆపరేషన్ వరల్డ్ సిటీ. హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో రంగంలోకి 208 మంది ఉన్నట్టు గుర్తించిన పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్న స్పెషల్ బ్రాంచ్. వారిని గుర్తించి పాక్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారట. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించాడు. ఇక ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇక పండిట్లపై దాడులకు ఐఎస్ఐ కుట్ర చేస్తుందంట, ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంతే. ఈ దాడి జరుగుతుందని ముందే హెచ్చరించింది. వాళ్ళు పాకిస్తాన్కే నీటికి పట్టుకొచ్చిరా, అప్పుడే నిఘా వర్గాలు హెచ్చరించింది, జాగ్రత్తగా ఉండుర్రు అంటే చూడలే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు అది ఎన్డీఏ రిపోర్ట్. కాళేశ్వరం తుది నివేదికపై కేటీఆర్ కామెంట్. బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి రాసిన నివేదిక అదని చెప్పి ఫైర్.
ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్తోనైనా బీఆర్ఎస్ నేతలు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉండు. వాళ్ళ సభ ముంగట 2 రోజుల ముంగట పెట్టిరంటేనే మీ మీద డౌట్ వస్తూ ఉంది వాళ్ళకు. రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. నేను ఆధారాలు ధ్వంసం చేయలేదు, ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. హైకోర్టులో మాజీ ఐజీ ప్రభాకర్ రావు విచారణ ఈ నెల 29కి వాయిదా పడ్డది. అంబేద్కర్ ఆదర్శప్రాయుడు, ఆయన స్ఫూర్తితోనే మోదీ ఎదిగారు, దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెట్టారని కృషి చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కుమ్రయ్య కామెంట్స్. ఇక తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటది పేగుబంధం, లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రైతోత్సవ సభకు యువత పాదయాత్ర ప్రారంభించిన సిద్దిపేట ఎమ్మెల్యేనట. సిద్దిపేటలో ఆయన ప్రచార సభలు నిర్వహిస్తూ ఉన్నాడు రైతోత్సవ సభ కోసం, ముందస్తు ప్రచారం. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత. ఓరుగల్లులో గులాబీ హోరే, పయనమవుతున్న పల్లెపట్నం. కరీంనగర్ రీతిలో రైతోత్సవ సభ దశ చూపించేలా కేసీఆర్ సందేశం. ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చా నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండా. ప్రతిరోజు ఇంటర్వ్యూయే కదా వచ్చేది. ఇలా బావేడి అయ్యా కేసీఆర్ మళ్ళా నువ్వే రావాలని ఒక ఆమె మొక్తా ఉందట. తూప్రాన్ ఆటో డ్రైవర్ కన్నుమూత, పంట చేతికి రాక అప్పులు తీర్చలేక గడ్డి మంది దాగి పత్తి రైతు ఆత్మహత్య. ఇలా కూడా వేస్తలేదు హరీష్ రావు మీద కనిపిస్తలే. హరీష్ రావు వార్త లేదు కదా. ఇక ప్రత్యేక ఇంటర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజల ఎదురుచూపులు. కాళేశ్వరంపై కమిషన్ నివేదికలంటూ లీకులు. ఫిరాయింపుదారులను మళ్లీ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలను అవమానించినట్టే. దేశవ్యాప్తంగా మోడీ బీజేపీ ప్రభ తగ్గుతున్నది. పాల్గామ్ను రాజకీయానికి వాడుకోవడం నీచం. మేము స్పిరిచువల్లీ హిందూ, పొలిటికల్లీ కాదు. ఒక జాతీయ పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయినాం, మరో ఢిల్లీ పార్టీని నమ్మితే పూర్తిగా మోసపోతామని కేటీఆర్. 1300 ఎకరాల్లో ఏర్పాట్లు, సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు సభ. 1500 మంది వాలంటీర్లు, 3000 అందుబాటులో బస్సులు, 25 టోయింగ్ వెహికల్స్, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు రెడీ చేసిరట. అంటే వీళ్ళ టార్గెట్ 10 లక్షలు అన్నట్టు. 10 లక్షలు అంటే 2 నుంచి 3 లక్షలు ఖచ్చితంగా వస్తారు. సో ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి